నాకు తెలిసి లాస్ట్ వ్లాగ్లో చూసి ఉంటారు. జస్ట్ హోమ్ చూపించిన అంతే, కాకపోతే ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్లో నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది మా మమ్మీ డాడీ వాళ్ళ బెడ్రూమ్, అంటే మాస్టర్ బెడ్రూమ్. అంతేం ఉండదు, దీంట్లో మమ్మీ ఉంటాయి, దీంట్లో అన్ని బెడ్షీట్స్ ఉంటాయి, దీంట్లో బీరువా, అప్పుడెప్పుడో కొట్టేది మమ్మీ, ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు. ఇది ఇదే ఇది మా బెడ్రూమ్ అన్నది నాది, ఇది మన్నది. ఇస్త్రీ బట్టలు ఉంటుంది మీరు ఆఫీస్కి పోతారుగా, ఇవి నావి. మనకి ఏమన్నా కొన్నా ఉంటాయి మనకి, అన్ని యాంటిక్ పీస్లో ఉంటాయి ఇంట్లో ఎక్కువ. ఇంకో ఈ స్పీకరు 10 ఇయర్స్ది, టీవీ 14 ఇయర్స్ది, నా 4th క్లాస్లో టీవీ ఇది. ఇది మంచం 15 ఇయర్స్ది, 15 ఇయర్స్ కాదు 2002లో తీసుకుంది మంచం, నేను 2003లో బాగున్నా అంటే ఎన్ని ఇయర్స్, 24 ఇయర్స్ మంచానికి. దీనికి కూడా 14 ఇయర్స్. సామ్సంగ్ జస్ట్ షోకి టైం టేబుల్, దీనికి పైన కూర్చొని తినేది లేదు, ఏం లేదు. ఇటు వస్తే మా పూజ రూమ్, ఇటు వస్తే మా కిచెన్. ఇంతే ఉంటుంది. షేక్ అవుతున్నట్టుంది కొంచెం వీడియో, ఎందుకంటే స్టెబిలైజేషన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. స్టెబిలైజేషన్ పెడితే వీడియో క్లారిటీ పోతుంది. సో ఇదన్నమాట. దీనిలో ఒక షార్ట్ వీడియో చేస్తా, షార్ట్ వీడియోలో ఒక 30 సెకండ్స్ అట్లా ఉంచి మిగతాది బ్లాగ్ పెట్టేస్తా. ఎందుకంటే పాతది ఆ 1 minute 53 seconds వీడియో నాకు తెలియక ఏం చేసిన అంటే డైరెక్ట్ షార్ట్ వీడియో పెట్టేసిన, నార్మల్ వీడియో పోస్ట్ చేయకుండా. కూలర్ ఇంట్లో ఏసీ, కూలరే ఏసీ, దీన్ని వాడేది లేదు అసలు. ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పి రిచ్ ఏమట్లా అనుకోకూర్రి. ఇటు లోపలికి ఉంటాం కాబట్టి మెయిన్ రోడ్ నుంచి తక్కువకి వచ్చింది అంతే. ఏరియా చెప్పాలా, ఇది సత్యనగర్. ఇది ఏ బొమ్మోడు తెలియదు నాకు, తెలిస్తే కామెంట్ చేయండి. ఉన్న ఒక సబ్స్క్రైబర్ మా ఫ్రెండే అట్టుంది, ఆడేం కామెంట్ చేస్తాడు. ఇది మా మమ్మీ ఫోన్, నోకియా ఫోన్. అవును లేదనుకుంటా, ఒక్కరైనా చూసి ఉంటారు కదా ఈ వీడియో. వాయిస్ ఎట్లా వస్తుందో చెప్పండి ఒకసారి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇట్లా ఫోన్ పోర్ట్రేట్లో పెట్టి తీయాలా, ల్యాండ్స్కేప్లో పెట్టి తీయాలో కూడా తెలియదు. ఎందుకంటే షార్ట్ వీడియోకి మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు ఇట్లా పోర్ట్రేట్లోకి వెళ్ళి కన్వర్ట్ చేసుకోవాలి. మళ్ళా దాంట్లో వీడియో ఎట్లా వస్తుందో తెలియదు నాకు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. షార్ట్లో చూస్తారు కదా, షార్ట్లో పెడతాయి. ఇది కూడా ఇది మన పాత బండి, నా 8th క్లాస్లో ఉన్నది, సెకండ్ హ్యాండ్. కీస్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మొన్న చూసిన బ్లాగ్ లెక్కనే ఉండొచ్చు ఈ వీడియో, కానీ కాకపోతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లుంటుందని అంతే. ఇదన్నమాట. సో అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు మించి ఏం చెప్పలేము. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్కి ఎవ్వరికి షేర్ చేయట్లేను ఇట్లా వీడియో చేస్తున్నా, ఇట్లా సపోర్ట్ చేయండి రా అని చెప్పి. నాకు నేనే ట్రై చేద్దామని, మనకు అట్లా వస్తుందా, నాకు అట్లా వస్తే వేరే కూడా వస్తుంది కదా అని ఒక వైరల్కి తెలియజేద్దామని అంతే. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ లేకుండా ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామందికి ఇది అర్థం కావాలి ఇట్లా మనం చేయొచ్చు అని, అంతే. అట్లా ఓకే ఇంట్లో కూర్చుంటే ఇవి అన్నీ ఇవి అవుతుంది కానీ ట్రై చేస్తా బయటకు పోయి వ్లాగ్స్ చేయడం, బయటికి పోయి ఫోన్ తీసి ఇట్లా చూపించాలంటేనే ఎంతో ఎట్లనో అనిపిస్తుంది. కొద్దిగా ట్రై చేయాలి. ఓకే అది ఏమంటారు, హెల్మెట్కి ఫోన్ తగిలిచ్చి వీడియో ఇద్దామంటే ఉన్నది బైక్, దానిపైన హెల్మెట్, పెద్ద హెల్మెట్ పెట్టుకొని వ్లాగ్ తీసుడు అంటే చాలా కష్టం. సరే చూద్దాం.